నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్వేచ్ఛ అంటే ఏమిటి? స్వేచ్ఛ అంటే ఏంటి? స్వేచ్ఛకి స్వతంత్రానికి తేడా ఏంటి? ఒకటేంటి? స్వేచ్ఛ, లిబరేషనా? ఇంగ్లీష్ వాళ్ళు బాగా పడతారు మాటలు. ఫ్రీడము, ఒకటేంటి? స్వేచ్ఛ, రెండోదేంటి? స్వతంత్రం. ఆ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నారు. ఏంటి స్వేచ్ఛ, ఏంటి స్వతంత్రం? స్వతంత్రం అంటే ఏంటంటే, నీ మనస్సు ఏదైతే కోరుకుంటుందో, నీ మనస్సు ఏదైతే కోరుకుంటుందో దాన్ని నీకు అనుకూలంగా మలుచుకోవడం స్వతంత్రం. నీ మనస్సు యొక్క పరిధులు దాటి ఉండటం స్వేచ్ఛ. స్వతంత్రం అంటే ఏంటి? నీ మనస్సు ఈ దేన్నైతే కోరుకుంటుందో దాన్ని ఏదో రకంగా అనుభవించడం అంటే ఏంటది? స్వతంత్రం. స్వేచ్ఛ అంటే ఏంటి? మనసు తలకు పరిధులు దాటి ఉండటం స్వేచ్ఛ. స్వతంత్రం సంకల్పాలను అనుసరించి ఉంటుంది, స్వేచ్ఛ సంకల్పానికి అతీతంగా ఉంటుంది. మన జీవితంలో మనకు అనుకూలమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏదో రకంగా మనం సాధించుకోవడం అనేటువంటిది స్వతంత్రం. మనం గాఢ నిద్రలో అనుభవించేదంతా స్వేచ్ఛ. స్వతంత్రానికి రాకపోకలు ఉన్నాయి తప్ప స్వేచ్ఛకి ఎక్కడా రాకపోకలు లేవు. మనకు ఫ్రీడమ్ వచ్చింది, కొత్త దేశం ఏర్పడింది, ముక్కలైంది. స్వతంత్రం వచ్చిందా రాలేదా? కొత్త దేశం ఏమొచ్చింది? పాకిస్తాన్ వచ్చింది. అంటే స్వతంత్రం ఎప్పుడైనా ముక్కలు అవ్వచ్చేమో తప్ప స్వేచ్ఛ ఎప్పుడు ముక్కలవ్వదు. అంటే స్వతంత్రాలు ఇష్టాలు అయిష్టాలను బట్టి ఉంటాయి. స్వేచ్ఛకి ఇష్టం లేదు, అయిష్టం లేదు. స్వేచ్ఛకేంటి? ఇష్టము లేదు, అయిష్టము కూడా లేదు. ఇష్టాలకి కారణాలు ఉంటాయేమో తప్ప ప్రేమకి ఎప్పుడు కారణాలు ఉండవు. ఇష్టాలకేంటి? కారణాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు కూడా ఉంటాయి. ప్రేమకేముంది? ప్రేమలో ఏమీ లేదు. స్వతంత్రం కారణాన్ని అనుసరించి ఉంటుంది. స్వతంత్రం ఏంటి? కారణాన్ని అనుసరించి ఉంటుంది. స్వేచ్ఛ అకారణంగా ఉంటుంది. ఏదో చేస్తే ఏంటి? స్వతంత్రం రావచ్చు, రాకపోవచ్చు. ఏమీ చేయకపోతే మాత్రం స్వేచ్ఛ ఉంటుంది. స్వతంత్రానికి హద్దులు ఉన్నాయేమో తప్ప స్వేచ్ఛకి ఎక్కడ హద్దులు లేవు. మీ స్వతంత్రాలన్నీ కూడా ఇష్టాలు లేదా అయిష్టాల యొక్క సమూహం. అది మీరందరూ స్వతంత్రంగా జీవిందాం అనుకుంటున్నారు, కానీ స్వేచ్ఛగా ఉందాం అనుకోవటం లేదు. స్వతంత్రంలో రాగం ఉంది, స్వతంత్రంలో ద్వేషం కూడా ఉంది. స్వేచ్ఛలో రాగద్వేషాలకు లేవు. స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుందంటే నీ హృదయం నుంచి వస్తుంది. స్వతంత్రం నీ భౌతిక పరిస్థితుల నుంచి వస్తుంది. భౌతికత అంతా కూడా మార్పుతోటి అనుసంధానం అయ్యి ఉంటుంది. భౌతికత అంతా ఏంటి? మార్పులతోటి అనుసంధానం అయ్యి ఉంటుంది. మార్పు లేనటువంటిది పరమ స్వేచ్ఛ, పూర్ణ స్వేచ్ఛ. అది నిష్కలంకము, అది మహదానందము. ఆ స్వేచ్ఛకి ఇంకో పేరు ఏంటంటే నీ నిజతత్వము. ఆ స్వేచ్ఛకి ఇంకో పేరేంటి? నీ నిజతత్వము. అంటే ఏదైతే నువ్వై ఉన్నావో, ఏంటమ్మది? ఏదైతే నువ్వై ఉన్నావో ఆ నేనే, ఆ నేనులో మార్పు లేదు అన్న విషయాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు నీకు స్వేచ్ఛ కలుగుతుంది.
పరిసరాలన్నీ మార్పుతోటి ఉంటాయి. కానీ స్వేచ్ఛావంతుడు పరిసరాలను అనుసరిస్తూ ఉంటాడా? తన హృదయానికి చేరువై ఉంటాడా? హృదయానికి ఏంటి? చేరువై ఉంటాడు. హృదయానికి నువ్వు చేరువగా ఉన్నప్పుడు నువ్వు స్వేచ్ఛావంతుడు అవుతావు. నీవు స్వేచ్ఛావంతుడిగా ఉన్నప్పుడు నీ పరిసరాల్లో మార్పు చేర్పులు వచ్చినప్పటికీ కూడా నువ్వు చెల్లించవు. అంటే డిక్లేర్ చేసి పెట్టేశారనమాట. నువ్వు ఆల్రెడీ దాన్ని అగ్రి అయిపోయావు, అంగీకరించేశావు. కాబట్టి స్వతంత్రానికి రాకపోకలు ఉంటాయేమో తప్ప స్వేచ్ఛకి ఎప్పుడు కూడా రాకపోకలు ఉండవు. మీరందరూ ఇప్పటి వరకు భౌతికంగా స్వేచ్ఛగా ఉన్నారా? మీ అంతరంగంలో స్వేచ్ఛగా ఉన్నారా? భౌతికంగా ఎక్కడ స్వేచ్ఛగా ఉన్నారు? మీరు ఏదో యాక్షన్ చేశారనుకోండి, నా దగ్గర నుంచి రియాక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కొలాప్స్ అయిపోవటం లేదా? స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా? మీరందరూ నన్ను చూస్తున్నారు కదా, నేను మిమ్మల్ని చూస్తున్నాను కదా. మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. మీరందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. మీ లోపలికి ఒకసారి చూస్తూ ఉండండి. మీ అందరి హృదయంలో, మీ లోచూపులో మీకు ఎవరికైనా అడ్డు కనిపిస్తుందా? ఏమ్మా శాంతి, నీ లోచూపులో నీకేమన్నా అడ్డు కనిపిస్తుందమ్మా? నీ బాహ్యమైన చూపులో ఆ అడ్డు లేని తనం ఎప్పుడైనా చూసావా అసలని? ఎక్కడో చోట అడ్డు వస్తుంది కదా. కాబట్టి నీకు ఎక్కడైతే అడ్డు లేదో అది స్వేచ్ఛ. మీరు బాహ్యంగా చూస్తున్నారు కదా, అసలు అడ్డే లేదంటారా? అక్కడ ఎక్కడో చోట ఎవడో ఒకడో చోట డిస్టర్బ్ చేస్తున్నాడు కదా. కాబట్టి స్వతంత్రం అనేటువంటిది ఇతరుల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది. స్వేచ్ఛలో ఇతరుల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉండదు. కాబట్టి నీ హృదయంలో నీకు స్వేచ్ఛ ఉందా, స్వతంత్రం ఉందా? ప్రతివారు ఏమనుకుంటారంటే మేము స్వతంత్రంగా బతుకుదాం అనుకుంటున్నాము అంటారు తప్ప స్వేచ్ఛగా ఉండాలని ఎవరు అనుకోరు. స్వతంత్రం అంటే జీవించడం కాదు, మరణించడం. అది స్వతంత్రంలో అంటే ఎక్కడో చోట నీకు అడ్డుపడిపోతుంది కదా. మనకు కూడా స్వతంత్రం వచ్చింది, పాకిస్తాన్ విడిపోయింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే స్వతంత్రంలో విభాగం ఉంటుందన్నమాట, స్వేచ్ఛకు విభాగాలు లేవు. నీ హృదయంలో ఏమైనా విభాగం ఉందా? నీ అంతరంగంలో నీవు లేని తనమంటూ ఏదన్నా ఉందా? ఏమన్నా ఉంటే నీతో పాటు నీవు కల్పించుకున్న దేవుడు ఉంటాడు, నీతో పాటు నీవు కల్పించుకున్న ప్రపంచం ఉంటారు కదా. కానీ నీవు లేకపోవడం అంటూ ఏమన్నా ఉందా? నేను మాత్రమే ఉన్నాను, నాలో నాకు అడ్డు లేదు, నేను సదా ఉన్నాను, నాలో నేను మాత్రమే ఉన్నాను అనేటువంటి స్వీయ జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే స్వేచ్ఛ అనబడుతుంది. మిగతా అదంతా కూడా స్వతంత్రమే. అంటే రాకపోకల మధ్య ఉంటాయన్నమాట. మీ అంతరంగంలో మీకు అడ్డేం లేదని ఇప్పుడు అంగీకారం అయింది కదా. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే నేను ఇందాక కూడా అడిగాను కదా, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయం నుంచే వస్తున్నాయి. మీరు ఉండబట్టి ఆలోచన వస్తుందా, మీరు లేకపోబట్టి ఆలోచనలు వస్తున్నాయా? ఉండబట్టి. మీ ఫస్ట్ ప్రయారిటీ ఉండటమా, ఆలోచనలా? ఉండటం. సో ఆలోచనతో మీకు సంబంధం లేదు. ఒక ఫోటోగ్రాఫరు ఒక పుష్పాన్ని వాడు దాన్ని ఏమంటారు చిత్రీకరిద్దాం అనుకున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఏంటి
ఒక పుష్పాన్ని చిత్రీకరిద్దాం అనుకున్నప్పుడు ఆ ఫోటో తాలూకు జూమ్ సెట్ చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ మీద సెట్ చేస్తాడా, పుష్పం మీద సెట్ చేస్తాడా? ఎందుకని పుష్పం మీద సెట్ చేస్తాడు? వాడికి దేన్ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నాడు? బ్యాక్గ్రౌండ్నా, ఫ్లవర్నా? వాడు ఫోకసింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? ఫ్లవర్ మీద, బ్యాక్గ్రౌండ్ మీద. ఏం చేస్తాడు తెలుసా? బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ చేసి ఫ్లవర్ మీద ఫోటోగ్రాఫర్ ఫోకస్ చేస్తాడు. అర్థమవుతుందా? వాడి ప్రాధాన్యత దేనికి ఇస్తున్నాడు? అక్కడ ఫ్లవర్కి ఇస్తున్నాడు కదా. మీ ప్రాధాన్యత మీరు దేనికి ఇస్తున్నారు? మీ నిజస్థితికా లేదా ఆలోచనలకా? దేనికి ఇస్తున్నారు? అంటే మీరు దేనికైతే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారో దాని పట్ల మీకు అనుభవం ఉంటుందన్నమాట. అయితే మరి మీ అందరి అభిప్రాయం ఏంటి ఇప్పుడు? బ్యాక్గ్రౌండ్ మీద ఫోకస్సా, ఫ్లవర్ మీద ఫోకస్సా? మీరందరూ ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ అనుకోండి. నేనైతే ఫ్లవర్ మీద ఫోకస్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ మీద ఫోకస్ చేసినప్పుడు ఫ్లవర్ బ్లర్ అయిపోతుంది. ఫ్లవర్ మీద ఫోకస్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. అవునా కదా? నీకు నీ నిజస్థితి కావాలా, ఆలోచనల తాలూకు అలజడి కావాలా? మీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? ఆ నిజస్థితిని సమన్వయం చేసుకోవడం తెలియాలంటున్నాను నేను. అది మరి ఎలా సమన్వయం చేసుకుంటారు దాన్ని? అంటే నీవు ఎలాగైతే సమన్వయం చేసుకుంటే నీకు ఆనందంగా ఉంటుందో అలా సమన్వయం చేసుకోవాలి. ఇక్కడ కాపీ కొట్టకూడదు. అందరూ ఏమంటారంటే, మీరు నాకు ఏదైనా చెప్పండి అంటారు. ఒక తల్లి తన బిడ్డని ప్రసవించిన తర్వాత ఆ బిడ్డని ప్రేమించకుండా ఉండగలదా? ఆ బిడ్డని ప్రేమించకుండా ఉండగలదా? ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్ని ఏ దేవుడిచ్చాడు? ఏ గురువులు ప్రసాదించారు దాన్ని? దానికి ఎవరైనా ఉన్నారా? ఎలా కలిగింది అది? అత్యంత సహజము. మీ భక్తి, మీ ప్రేమ అంత సహజమైనప్పుడు నీ హృదయంలో ఉన్న ఆ శుద్ధమైనటువంటి, నిష్కలంకమైనటువంటి, పూర్ణమైనటువంటి ప్రేమ అంత సహజంగా మీకు అందరికీ అనుభవంలోకి వస్తుంది. అది ప్యూర్ లవ్. సముద్రానికన్నా ఒడ్డుందేమో తప్ప ప్రేమకి ఎక్కడ హద్దులు లేవు. అంత సాగరం కూడా ఒడ్డు ఉంటుంది దానికి, ప్రేమకి ఎక్కడ అడ్డు లేదు. సూర్యుడికి ఎక్కడైనా ఉదయాలు అస్తమయాలు ఏమన్నా ఉన్నాయా? సూర్యుడికి ఉదయించడం లేదా అస్తమించడం ఏమన్నా ఉన్నాయా? ఎవరికి ఉన్నాయి? మనకున్నాయి. సూర్యుడికి ఏమన్నా ఉన్నాయా? అలాగే నీవు ఉన్నాననేటువంటి నీ నిజమైనటువంటి ఉనికి ఏదైతే ఉన్నదో ఆ ఉనికి ఉండటము లేకపోవడం అనేటువంటివి లేవు అసలు. అది సదా ఉన్నది. నీవు సదా ఉన్నావు. మీరు ఉండబట్టే మీకు ఆలోచనలు వస్తున్నాయి. అసలు మీరు లేకపోతే ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు మీరే లేకపోతే ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? బట్ వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ? నీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? నీ నిజస్థిత లేదా సంకల్పముల యొక్క సమూహమా? ఏంటి నీ నిజస్థితి? ఏంటి? సంకల్పాల యొక్క సమూహమా లేకపోతే మీరా? మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? నీవే. దీన్ని మీరు ఒకసారి ఏకాంతంగా కూర్చోండి. సంకల్పాలను అధ్యయనం చేయకుండా, సంకల్పాలు నాకు ఎందుకు కలుగుతున్నాయి అనేటువంటి ధోరణిలోకి వెళ్లకుండా, అసలు నేను ఉండబట్టి సంకల్పం కలుగుతుందా, నేను లేకపోబట్టి సంకల్పం కలుగుతుందా అన్న విషయం పట్ల మీరు ఊరికే ఒక్కసారి మీ లెన్స్ని అక్కడ గనక ఫోకస్ చేయగలిగితే మీకు ఏది కావాలో, ఏది అవసరం అన్న విషయం మీకు తెలుస్తుంది. ఒకసారి మీకు ఏది కావాలి అన్న విషయం మీకు అనుభవంలోకి మీకు వచ్చిన తర్వాత దాన్ని ఎలా కొనసాగించుకోవాలి అనేటువంటి నిర్ధారణ కూడా మీరే చేయాలి తప్ప ఎవరి దగ్గర నుంచి ఎవరు తీసుకోకూడదు. అది మీకు స్వేచ్ఛ ఉండాలని చెప్తున్నాను. అది మీరందరూ భక్తిగా ఉండండి. జిరాక్స్ మిషన్ లాగా ఉండకండి. మీరు ఎవరు జిరాక్సులు తీయద్దు. ఎందుకనంటే మీరు బయట జిరాక్స్ కాపీ తీస్తే ఒక సింగిల్ రూపీ అవుతుంది. ఇక్కడ జిరాక్స్కి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతుంది.
అందువల్ల ఎంతసేపు మక్కి దింపుదాం అనుకుంటారు. అలా ఎప్పుడు ఉండకూడదు. మీ నిజమైనటువంటి భక్తి, మీ నిజమైనటువంటి విశ్వాసము, మీ హృదయం పట్ల మీకున్నటువంటి పూర్ణమైనటువంటి ఏకాగ్రత అంతా నీ స్వీయ ప్రమాణం నుంచి, నీ అంతరంగంలోంచి, నీ అంతటా నీకుగా పెళ్ళుబుకాలది. అది ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాలతో సంబంధం ఉండకూడదు. అర్థమవుతుంది? మీ నిజస్థితి మీకు అందకుండా ఉండటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎవడో ఒకరిని ఫాలో అవడం. మీరు ఇది తప్పు లేదు. ఒకరిని ఫాలో అయితే తప్పు లేదు. ఎంతమందిని ఫాలో అవుతాం? ఒక 10-15 మందిని ఫాలో అవుతారు. ఎవరు బయటికి చెప్పరు ఈ విషయం. మీకు అందరికీ తెలుసు. మనకి పురాణాలు చెప్పేవాళ్ళు కావాలి, ఇతిహాసాలు చెప్పేవాళ్ళు కావాలి, కుంకుమ పూజలు చేయించే వాళ్ళు కూడా కావాలి, దీంతోపాటు అయ్యామన్న వాళ్ళు కూడా కావాలి. ఇందరి తాలూకు అనుభవాలు, ఇందరి తాలూకు అభిప్రాయాలను తీసుకుంటే మీ అంతరంగంలోకి మీరు ఎలా చొరబడగలుగుతారు? అది ఇవి మీ జన్మలు కర్మలు కాదు. మీ అంతరంగం పట్ల మీ అందరికీ కూడా ఒక ఖచ్చితమైనటువంటి సదభిప్రాయం లేకపోవడం. అది ఇటువంటి ఎన్నో మాటల్ని మనం గ్రంథస్థం చేయొచ్చు. ఇలాంటి మాటలన్నీ కూడా మనం మూటలు కట్టచ్చు, దాచచ్చు, భవిష్యత్తు తరాలకు ఇవ్వచ్చు. ఈ చేసే క్రమంలో నీ నిజస్థితిని నువ్వు మరిచిపోతున్నావు, గుర్తుపెట్టుకో. ఇవి చేసే క్రమంలో ఏమవుతుంది? నీ నిజస్థితిని మనం మరిచిపోతున్నాం. కాబట్టి స్వేచ్ఛ అనేటువంటిది పూర్తిగా నీ అంతరంగానికి సంబంధించినటువంటిది. స్వతంత్రం అనేటువంటిది నీ భౌతిక పరిస్థితులకు సంబంధించినటువంటిది. మీరు స్వేచ్ఛ ద్వారా ఎప్పుడూ స్వతంత్రాన్ని పొందలేరు. స్వతంత్రం ద్వారా మీరు ఏ రోజు స్వేచ్ఛను పొందలేరు. స్వతంత్రం అనేటువంటిది రాకపోకల మధ్య ఉండేటువంటిది, స్వేచ్ఛ రాకపోకలకి అతీతముగా ఉండేటువంటిది. కాబట్టి స్వేచ్ఛకి మాటలు లేవు. స్వేచ్ఛకి ప్రేమించడం మాత్రమే తెలుసు, ఇంకేమి తెలియదు. అది పూర్ణమైనటువంటి మాతృప్రేమ. అది స్వతంత్రానికి ఇష్టపడడం తెలుసు, ద్వేషించడం కూడా తెలుసు. కాబట్టి మీ నిజస్థితి ఏంటి? స్వేచ్ఛ.